राहुल गांधी गारी निरसन विद्यार्थुల కోసమా? अभी ये खेल शुरू हुआ है और इस जज्बे का आंदोलन को, इस जज्बे का अंदाजा तुमको अभी नजर आ रहा हो। ये अभी पिक्चर बाकी है और इस पिक्चर का जब तुमको अंदाजा होगा शासन दुर्विनीत लोकंलो रक्ताश्रुలు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవవే రౌడీలు గూండాలు దేశద్రోహులు దాని కోసం ఫైట్ చేయండి. విషయాన్ని గమనించండి. విషయాన్ని పక్కదారి పట్టించి ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్ చేయడం చాలా ఈజీ. I met the speaker of the Lok Sabha and I said to him that it was important that we be allowed to debate. రాహుల్ గాంధీ గారి నిరసన విద్యార్థుల కోసమా లేక రాజకీయాల కోసమా? అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మాట్లాడబోయే విషయం చాలా ఇంపార్టెంట్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాగే కాంగ్రెస్ నేతలు పిఎం ఇంటి ముందు కూర్చొని నిరసన చేశారు. ఇక్కడ నా మొదటి క్వశ్చన్ ఏంటంటే, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు అక్కడే ప్రభుత్వం ముందు ఈ విషయం మీద డిస్కషన్ డిమాండ్ చేయొచ్చు కదా. దేశంలో అత్యంత ముఖ్యమైన ఇష్యూస్ చర్చించడానికి పార్లమెంట్ అనే పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. అక్కడ ఫ్యాక్ట్స్తో మాట్లాడాలి, ప్రభుత్వం నుంచి సమాధానం అడగాలి, సొల్యూషన్స్ని కోరాలి. ఆ పార్లమెంట్ని వాయిదా వేయడానికి వీళ్ళే కారణమయ్యారు. కానీ పార్లమెంట్ ఉండగానే పిఎం ఇంటి ముందు నిరసన చేయడం వల్ల ఏం మెసేజ్ వెళ్తుంది? నిజంగా స్టూడెంట్ సమస్య సాల్వ్ అవుతుందా, లేక ఇది జస్ట్ కెమెరా ముందు కనిపించే ఒక పొలిటికల్ ప్రొటెస్ట్ లాగా మిగిలిపోతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. సరే, రిసిగ్నేషన్ చేస్తే అసలు సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? మినిస్టర్ మారితే పేపర్ లీక్ నెట్వర్క్ ఒక్క రోజులో ఆగిపోతుందా? పరీక్షల భద్రత వెంటనే పర్ఫెక్ట్ అయిపోతుందా? ఇవన్నీ ఎందుకు ఆలోచించడం లేదు? నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు అవసరమైంది రిసిగ్నేషన్ కాదు, స్ట్రిక్ట్ యాక్షన్. ఎవరు తప్పు చేశారో వారిని పట్టుకోవాలి. పేపర్ లీక్ మాఫియా ఉంటే దాన్ని పూర్తిగా బయటికి తీసుకురావాలి. నిజాయితీగా చదివిన స్టూడెంట్స్కి న్యాయం జరగాలి. ఇది కదా మీరు కోరుకోవాలి రాహుల్ గాంధీ గారు. బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దర్యాప్తు ద్వారా ఎవరు బాధ్యులో, ఎక్కడ లోపం జరిగిందో బయటకు రావాలి, దోషులను వదిలిపెట్టబోమని ప్రభుత్వం చెబుతుంది. కానీ మీరు మాత్రం పర్సనల్ ఎజెండాకి పంతానికి కూర్చున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఎలాంటి లీక్స్ మళ్ళీ జరగకుండా ఎగ్జామ్ సెక్యూరిటీని బలపరచడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. పరీక్షల నిర్వహణలో టెక్నాలజీ వినియోగం పెంచడం, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం, స్టూడెంట్స్కి పారదర్శకమైన వ్యవస్థ కల్పించడం, ఇవి ఇప్పుడు కావాల్సిన ముఖ్యమైన విషయాలు. అవి వదిలేశారేంటి? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పేపర్ లీక్స్ అనేది ఒక్కరోజు మొదలైన సమస్య కాదు. గతంలో కూడా దేశంలో వివిధ ఎగ్జామ్స్లో లీక్స్, ఇర్రెగ్యులారిటీస్ జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయాలు చేయకుండా వ్యవస్థను బలోపేతం చేయడం చాలా ముఖ్యం. అలా బలోపేతం చేయడానికి మనం ప్రభుత్వానికి సహకరించడం కూడా అంతే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ నిజంగా విద్యార్థుల కోసం పోరాడాలి అనుకుంటే పార్లమెంట్లో కన్స్ట్రక్టివ్గా చర్చ చేయాలి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో లోపాలుంటే వాటిని ప్రశ్నించాలి. ఇంకా ఏమి చేయాలి అనే దానిపై స్పష్టమైన ప్రతిపాదనలు ఇవ్వాలి. అది కదా మీరు చేయాల్సింది రాహుల్ గాంధీ గారు. కానీ కేవలం రిసిగ్నేషన్ డిమాండ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఏంటి ప్రయోజనం? ఒక మినిస్టర్ని మార్చడం కంటే సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని మూసేయడం అంతకన్నా పెద్ద పని కదా. కేవలం బీజేపీ గవర్నమెంట్ మీకు నచ్చట్లేదు అన్న ఒకే ఒక కారణం చేత అందరూ ఏకమై దొరికిందే సందని స్టూడెంట్స్ని కూడా వాడుకుంటున్నారు. ఇది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లాగా లేదు, ప్రతిపక్షాల ప్రొటెస్ట్ లాగా కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన రౌడీలు, గూండాలు, దేశద్రోహులు, ధర్మద్వేషులు వీళ్ళే కనిపిస్తున్నారు. విద్యార్థుల కన్నా ఎక్కువగా వాళ్ళే కనిపిస్తున్నారు. దేశాన్ని ద్వేషించే వాళ్ళు, దేశాన్ని ముక్కలు చేయాలనే వాళ్ళు, రామ మందిరాన్ని తూలనాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఏం ప్రోపగండా చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారా? పోలీసులపై ముందు దాడి జరిగితే తరువాత వాళ్ళు రియాక్ట్ అవుతే అది కూడా తప్పన్నట్టు బూచీగా చూపిస్తూ ప్రభుత్వాన్ని, బూచీగా పోలీస్ వ్యవస్థని చూపిస్తూ మీరు చేసే ప్రోపగండా ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారా? ఎలా అయినా సరే ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా విమర్శించడానికి రెడీగా ఉండే తులసి చందు కూడా మాట్లాడే పెద్ద మనిషి అయింది. ఈరోజు కుళ్ళు రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా స్టూడెంట్స్ కోసం పోరాటం చేయడం అంటే? నిజంగా ఇదొక గ్రజ్తో చేస్తున్న ప్రొటెస్ట్ లాగా కనిపిస్తుంది, కానీ నిజంగా పిల్లల కోసం చేసే ప్రొటెస్ట్ లాగా కనిపించట్లేదు. ఎందుకంటే
చనిపోయిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలని కానీ అక్కడికి వచ్చిన పిల్లలకు న్యాయం జరగాలని కానీ ఎవరు ఏమీ అడగట్లేదు. జస్ట్ రామ మందిరాన్ని హేట్ చేస్తూ, పాకిస్తాన్కి జై కొడుతూ, పాలిస్తానాకి జై కొడుతూ, దేశాన్ని ముక్కలు చేయాలంటూ ఇవే నినాదాలు కదా వినిపిస్తున్నాయి అక్కడ. అదెలా ప్రొటెస్ట్ అవుతుంది? మీరు దాన్ని ఎన్ని విధాలుగా సమర్థించినా భారతదేశ ప్రజలందరూ చూస్తున్నారు. నాకు అనిపించేది ఒక్కటే, విద్యార్థుల కష్టం మీద పాలిటిక్స్ చేయకూడదు. వాళ్ళు సంవత్సరాల పాటు చదివి తమ భవిష్యత్తు కోసం కష్టపడ్డారు. వారి నమ్మకాన్ని దెబ్బతీసే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో మొత్తం ఎగ్జామ్ సిస్టమ్ను మరింత సెక్యూర్గా మార్చాలి. రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ నేతలు నిరసన చేయడం వాళ్ళ హక్కు కావచ్చు, కానీ నిజమైన లీడర్షిప్ అంటే కేవలం ప్రొటెస్ట్ చేయడం మాత్రమే కాదు. సమస్యకు ప్రాక్టికల్ సొల్యూషన్స్ చూపించడం కూడా ప్రతిపక్షంలో ఉన్న మీ బాధ్యత. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఇన్వెస్టిగేషన్, ఎగ్జామ్ సెక్యూరిటీ చర్యలు, ఫ్యూచర్ రీఫార్మ్స్ ఇవి స్టూడెంట్స్కి న్యాయం చేయడానికి అవసరమైన దిశగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. రాహుల్ గాంధీ గారు, విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం మంచిదే, కానీ మీ హయాంలో జరిగిన పరీక్ష అవకతవకలు, పేపర్ లీక్లు మర్చిపోయారా? ఆ సమయంలో ఇబ్బంది పడ్డ విద్యార్థుల కోసం మీరు ఇదే స్థాయిలో మీ గళాన్ని విప్పారా? అప్పుడెందుకు మూగబోయింది మీ గొంతు? విద్యార్థులకు న్యాయం జరగాలంటే రాజకీయ నినాదాలు కాదు కావాల్సిందే, ప్రాక్టికల్ రీఫార్మ్స్ కావాలి. పేపర్ లీక్ చేసిన వారిని వదిలిపెట్టకుండా, ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా స్ట్రాంగ్ సిస్టమ్ని తీసుకురావాలి. దానికోసం ఫైట్ చేయండి. ఇప్పుడు రాహుల్ గాంధీని బ్లైండ్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా నేను ఒక మాట చెప్పాలి, వ్యక్తిని కాదు విషయాన్ని సపోర్ట్ చేయండి. నష్టపోయిన విద్యార్థుల గురించి మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు అనేది కాదు, వాళ్ళు చెప్పేది స్టూడెంట్స్కి నిజంగా ఉపయోగపడుతుందా లేదా అనే విషయాన్ని గమనించండి. విషయాన్ని పక్కదారి పట్టించి ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్ చేయడం చాలా ఈజీ. కానీ నిజమైన చర్చ ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు ఎలా కాపాడాలి, పరీక్షలపై నమ్మకాన్ని ఎలా పెంచాలి, నిజాయితీగా చదివిన విద్యార్థులకు న్యాయం ఎలా చేయాలి, ఇది మనం ఆలోచించాల్సిన తీరు. రాహుల్ గాంధీ గారు, మీ హయాంలో జరిగిన తప్పులను గుర్తుంచుకోండి. ఈరోజు కేవలం రాజీనామా రాజకీయాలు కాకుండా స్టూడెంట్స్కి నిజంగా ఉపయోగపడే రీఫార్మ్స్ గురించి మాట్లాడండి. అదే విద్యార్థుల పట్ల నిజమైన బాధ్యత. మీరేమనుకుంటున్నారు వ్యూవర్స్? ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ సొల్యూషనా ఈ సమస్యకి? లేదంటే స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్, పేపర్ లీక్ మాఫియాపై యాక్షన్, ఎగ్జామ్ సెక్యూరిటీని బలోపేతం చేయడం సొల్యూషన్ అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.